సార్ ఒకవైపేమో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. మరోవైపేమో ఓ దళిత బిడ్డకు అన్యాయం జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులు దీక్షకు దిగారు. ఏం చెప్తారు? దళితుల్ని వాడుకొని వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కపట నాటకం ఆడుతూ ఉన్నాడు. ఈరోజు యాక్చువల్గా అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే 2019లో ముఖ్యమంత్రి అవటం కోసం కోడికత్తి సీనుని ఒక పథకం ప్రకారం వాడుకొని తన మీద అత్యాయత్నం చేయమని చెప్పి తనని వాడుకొని ఆ రోజున స్ట్రాటజీలో భాగంగా వాడుకొని వదిలేసి ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఆయనకి బెయిల్ రాకుండా 5 సంవత్సరాల నుంచి ఆయన్ని జైల్లోనే కూర్చోబెట్టి ఈరోజు ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదు. వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మాను కొడుకు, వాళ్ళ అన్నయ్యలు ఇప్పటికీ బెయిల్ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు వెళ్తా ఉన్నా ఎక్కడా పట్టించుకోవట్లా. దళితుల్ని దాదాపు 300 మందిని ఊచకోత కోసాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఇంత జరుగుతున్నా మరి ఏనాడు కూడా 307 కేసు కానీ 302లో కానీ ఇన్ని సంవత్సరాలు శిక్ష కూడా పడదు. అలాంటి దాంట్లో 307 కేసులో ఇన్ని సంవత్సరాలు బెయిల్ రాకపోతే మరి న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఏదైతే మనుషులకున్న ఫండమెంటల్ రైట్స్, ఏదైతే మానవ హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ఉల్లంఘన కూడా శ్రీనివాస్ విషయంలో జరిగింది. కాబట్టే మేము పూర్తి స్థాయిలో దీన్ని వాళ్ళ ఫ్యామిలీకి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఒక దళితుడని ఇవాళ ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఇచ్చేశాడు. అన్ని రకాలుగా కూడా అతన్ని నిర్లక్ష్యానికి గురయ్యారు. అదే కనుక మరి సొంత సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం అయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదా? భారతదేశంలో ఇలాంటి కేసు 307లో 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా ఎవరైనా ఉన్నారా? ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇది జగన్మోహన్ రెడ్డి మరి ఇన్ని సంవత్సరాలైనా కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడానికి అతను కుదరలేదంటే అమెరికా వెళ్ళాడు, లండన్ వెళ్ళాడు, యూకే వెళ్ళాడు, యూరోప్ వెళ్ళాడు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు. కానీ మరి కోడికత్తి సీనుకి బెయిల్ రావడానికి, కోర్టుకు రావడానికి మటుకు అతను టైం లేదంటే అంత దుర్మార్గంగా దళితులంటే ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. దీని మీద తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా దళితులకి పోరాడతాం. ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి మానవ హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ప్రకారం ఆయనకి బెయిల్ మంజూరు చేయాలి. బయటకు వస్తే ఇతని నిజం బయటపడుద్దని జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. అందుకనే కోర్టుకి సాక్ష్యానికి వెళ్ళటం లేదు. ఖచ్చితంగా దీని మీద తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఇప్పుడు ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు కోర్టుకు రాకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. తాను కోర్టుకు వస్తే కోర్టు వాతావరణం దెబ్బతింటుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ పిటిషన్లు వేస్తున్నారు. మరోవైపు తాను ఈ కేసులో లోతైన విచారణ జరగలేదని ఇంకో పిటిషన్ చేస్తూ కింద కోర్టు కొట్టేస్తే పై కోర్టుకు వెళ్తున్నారు. ఏం చెప్తారు దీన్ని? అంటే ఇది కేవలం నాటకం. ఎందుకంటే ఇవాళ కోడికత్తి సీను బయటకు వస్తే ఇతను ఆడిచ్చిన నాటకం బయట పెడతాడు. 5 సంవత్సరాల నుంచి తను మగ్గిపోయాడు జైల్లో. ఇవాళ అతను బయటకు వస్తే ఎన్నికల ముందు ఇతనికి రాబోయే ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంటుందనే భయంతోనే ఈ రోజున అతని కోర్టుకు వెళ్లకుండా ఈరోజు ఈ విధంగా చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, దళితుడు కాబట్టే కోడికత్తి సీనుని వాడుకొని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. దీంట్లో ఎటువంటి, అందుకని దళిత సోదరులందరినీ ఆలోచన చేయమంటున్నాం. ఒక చిన్న కుటుంబం, దళిత కుటుంబం, దళిత కోడికత్తి సీను తల్లికి అలాగే అన్నకి ఆ కుటుంబానికి అండగా కావాల్సిన బాధ్యత ప్రతి దళిత సోదరుల మీద కూడా ఉంది. అందరూ కూడా అండగా ఉండాలి. ఈ మాయ మాటలు చెప్పి వాళ్ళకి అండగా ఉండటం అనేది, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది దొంగ నాటకాలు. ఖచ్చితంగా ఈ నాటకాలను మా దళిత సోదరులు గ్రహిస్తారు. జనిపల్లి శ్రీనివాస్ అటు జైల్లో దీక్ష చేస్తున్నాడు, ఇక్కడ వాళ్ళ తల్లి సోదరుడు దీక్ష చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా మేము అండగా ఉంటామండి. ఇవాళ ఏదైతే మానవ హక్కుల ఉల్లంఘన ఈ కేసులో జరిగిందో ముఖ్యమంత్రి వల్ల, దీని మీద మానవ హక్కుల సంఘాన్ని కూడా నిద్రలేపుతాం, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం, హైకోర్టు ద్వారా మీద కూడా వెళ్తాం. ఖచ్చితంగా ఈ కేసులో వాళ్ళకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ మరి సీను వాళ్ళ కుటుంబానికి, తల్లికి, అన్నకి, ఆ కుటుంబానికి వాళ్ళ కోసం ఉద్యమం చేస్తున్న సమత దళితులకి అందరికీ కూడా అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దళితులకు ఎక్కడ న్యాయం జరిగినా వాళ్ళకి అండగా ఉండే పార్టీ. వాళ్ళకి అండగా ఉండి బయటకు వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం.
చూడొచ్చు, ఒకవైపు దీక్ష చేస్తున్నటువంటి జడిపల్లి శ్రీనివాస్ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన బిడ్డను ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ పైన విడుదల చేయాలి, ముఖ్యమంత్రి అయినా సరే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పి వారంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఏదైతే గత ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే తన బిడ్డను బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి వారి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ బిడ్డే సంపాదించే బిడ్డ, అతను లేకపోవడం వల్ల తమ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అదే సమయంలో తమ బిడ్డను బయటకు రావడానికి ముఖ్యమంత్రి కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇక్కడ ఏదైతే దీక్షకు దిగారో, నిన్న ఉదయం దీక్షకు దిగినప్పటికీ కూడా వారిని పోలీసులు ఎక్కడికక్కడ వేటాడుతున్న పరిస్థితి అయితే ఉంది, ఎక్కడికక్కడే ఉన్నారని వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు నుంచి తప్పించుకుని చివరకు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఇక్కడ దీక్షకు దిగిన పరిస్థితి అయితే ఉంది. సమతా సైనిక్ దళకు సంబంధించినటువంటి ఎవరైతే నేతలున్నారో వారందరూ మద్దతుతో ఇక్కడ ఒక ప్రైవేట్ ప్లేస్ లో వీరితో దీక్ష కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. వివిధ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బోండా ఉమా ఇతరులు కూడా వచ్చి వీరికి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి.